ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు. ప్రకాష్ నగర్ లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. పల్నాడు జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి బయట భోజన సదుపాయ వసతులు ఇబ్బందిగా ఉండడం వలన ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పోలీస్ కార్యాలయ ఆవరణంలో సిబ్బంది కోసం భోజనశాలను ఏప్రిల్ 2002లో ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ప్రతిరోజు కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి భోజన సదుపాయం నిర్విరామంగా కొనసాగుతోంది. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు టీసీఎస్ కంపెనీకి 18 మంది సెలెక్ట్ అయ్యారని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. టీసీఎస్ కంపెనీ వారు అక్టోబర్ 20వ తేదీన గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వివిధ సెంటర్లలో ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించగా 50 మంది కృష్ణవేణి విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని, తర్వాత డిసెంబర్ 13వ తేదీన విజయవాడ ఓ ప్రైవేట్ కళాశాలలో ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ నిర్వహించారని, ఈ రోజు విడుదల చేసిన ఫలితాలలో మన కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు 18 మంది సెలెక్ట్ అయ్యారని తెలిపారు. ఐటీ జాబ్స్ కి 18 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ 18 మంది స్టూడెంట్స్ ని అభినందనలు తెలియజేస్తున్నాం. అక్టోబర్ 20వ తారీఖు టీసీఎస్ కంపెనీ వారు వివిధ ప్లేసుల్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో సుమారు 50 మంది కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు సెలెక్ట్ అవటం. I am Farzana. I am from STAT, final year MSCS, and I have to explain that today we are selected for TCS BPS, and we are grateful to share this news to you. And we are attended December 20 examination, and we have selected for that examination, and we qualified that exam. నా పేరు ఆర్ రవితేజరాజు, కుంకలగుండ నుండి వచ్చాను. ఫైనల్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. అక్టోబర్ 20న మేము టీసీఎస్ ఎగ్జామ్ రాసాము. దాంట్లో మేము అందరం చాలా కృషి చేసాము, కష్టపడి మేము అందరం క్వాలిఫై అయ్యాము. మాకు డిసెంబర్ 20న కేపీఎన్ కాలేజ్ దగ్గర ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో దాదాపు ఒక 40 మంది ఇంటర్వ్యూకి వెళ్ళాము. దాంట్లో 18 మంది సెలెక్ట్ అయ్యారు. రొబ్బిచెర్ల మండలంలో ఉత్సాహభరితంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలు 3వ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జోరుగా సాగాయి. సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకున్న క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. వాలీబాల్, క్రికెట్, షటిల్ బాల్, బ్యాడ్మింటన్ క్రీడల్లో ఉత్సాహంగా యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ మాజీ సర్పంచ్ పడాల చక్రారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబాని, వ్యాయామ ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు.
1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, రెండవ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, మూడవ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్, శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ప్రకాష్ నగర్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మాసీనన్నా, అన్నాతుల కన్న కొడుకు మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. డెవలప్మెంట్ చైర్మన్గా ఉంటున్నాను ప్రాజెక్టు. మరి ఈరోజు నసరావుపేట నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా నసరావుపేట నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, మిగతా వైస్ ఎంపీపీలు అందరూ మరి ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి స్థాపించిన రోజు నుండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ నసరావుపేట నియోజకవర్గంలో నేనంటూ ఉన్నానని ఎంతో నసరావుపేట టౌన్లో నెంబర్ 1గా ఉన్న ప్రాక్టీస్ని కూడా పక్కన పెట్టి డాక్టర్ కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు వారి కుటుంబం కోసం నసరావుపేట నియోజకవర్గంలో మరి జెండా పట్టుకోవడం జరిగింది. మరి డాక్టర్ కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 2011 నుంచి నసరావుపేట నియోజకవర్గంలో మరి పోరాడుతూ 2014లో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి 15,000 రూపాయల చిల్లర మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత నుంచి నసరావుపేటని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అందరి కార్యకర్తలను కూడా కలుపుకుంటూ వెళ్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో ఒకడై ఏ కష్టం వచ్చినా నేనంటూ ముందున్నా అని చెప్పి మరి కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు నుంచి పయనిస్తూ 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గుంటూరు జిల్లాలో 32,000 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మరి ఆ రోజు నుంచి నసరావుపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో మరి సంక్షేమ పథకాలు కానీ మరి నసరావుపేట నియోజకవర్గం కోసం మరి డాక్టర్ కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కృషి చేశారు. మరి దానిలో భాగంగానే మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేక జిల్లా, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు మరి నసరావుపేటని జిల్లా హెడ్ క్వార్టర్ ప్రకటించడానికి మరి ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేగా వాళ్ళు మా నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మన హెడ్ క్వార్టర్ చేయాలి అనే దానికి ముందుంటారు. కానీ మన ఎమ్మెల్యే గారు నసరావుపేట అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నసరావుపేట అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి నసరావుపేట చేయాలని ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం, దానికి అందరు ఎమ్మెల్యేలు కూడా సహకరించి నసరావుపేటను చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అనడం వల్లే ఇవాళ నసరావుపేట ఎంతో అభివృద్ధి చెందింది. మరి దానిలో భాగంగానే మరి నసరావుపేటలో JNTU కాలేజీ తీసుకొచ్చి మరి గత ప్రభుత్వంలో కాలేజీ మొత్తం డిగ్రీ కాలేజీ అన్ని పల్నాడు బస్టాండ్లో పాత ఎన్టీ రామారావు కాలేజీలో జరిగింది. కానీ 2019లో కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలిచాక సుమారు 150 నుంచి 170 కోట్ల రూపాయలు మన బడ్జెట్ శాంక్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇవాళ కాకాని దగ్గర బ్రహ్మాండమైన బిల్డింగులు కట్టి పిల్లలకి అన్ని సౌకర్యాలు, హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ నసరావుపేటలో JNTUని నెంబర్ 1గా తీర్చిదిద్దారు. అలాగే మరి కరోనా కష్టకాలంలో డాక్టర్ కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసిన కృషికి నసరావుపేటలో ఎప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే చిన్న వాళ్ళు డబ్బులు కట్టలేని వాళ్ళు, పేదవాళ్ళు ఉన్న టైంలో కూడా మరి అందరికి అందుబాటులోకి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి హుటాహుటిన దాదాపు 60-70 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి డాక్టర్లను తీసుకొచ్చి మరి ఎంతోమంది పేదల కోసం నసరావుపేటలో మరి కృషి చేశారు. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నసరావుపేట టౌన్లో సుమారు అన్ని కులాల వారికి 7,500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దానిలో ఏ పార్టీ అని కానీ ఏ కులం మతం ఏమీ చూడకుండా
పేదవాళ్ళు అనేవాడు ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా కూడా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనకి నసరావుపేటలో అందరికీ సహాయం చేశారు. మరి అలాంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నసరావుపేటని ఎక్కువ అభివృద్ధి చెందుతూ నసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, మరి కేంద్రీయ విద్యాలయాలు కానీ అట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి చేశారు నసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అందరినీ కలుపుకొని పోయి చిన్నవాళ్ళు వచ్చినా కూడా ఏదన్నా సమస్య ఉన్నా కూడా మరి భుజం మీద చేసి నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి నసరావుపేటలో కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో 365 రోజులు 24 గంటలు మరి నసరావుపేట ఎమ్మెల్యే గారు మనందరికీ అందుబాటులో ఉంటారు. మరి అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా మరి రేపు 2024లో మరి ఇంకా ఒక 5 నెలల్లో 4 నెలల ఎలక్షన్ రాబోతున్నాయి. దానిలో కూడా నసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3వసారి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి సీటు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గోపిరెడ్డి గారికి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. గోపిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి నసరావుపేటలో మరి 3వసారి కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి నసరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ఈ సభాగంగా తెలియజేస్తూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నసరావుపేట నియోజకవర్గంలోని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ మరి పూర్తి మద్దతు తెలుపుతూ మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు గానగపంట ఉత్తమ్ రెడ్డి. నేను జగనన్న పార్టీ పెట్టిన రోజు నుంచి గోపిరెడ్డి గారు పార్టీకి నరసరావుపేట అసెంబ్లీ నుంచి ఎలా వర్క్ చేశారో తెలుసు. మేము జగనన్న గారి ఓదార్పులో, పాదయాత్రలో అన్నిట్లో ఉన్నాం. అట్లానే నరసరావుపేట అసెంబ్లీ పేరు పాత గుంటూరు జిల్లా ఉన్నప్పుడు కూడా నరసరావుపేట అసెంబ్లీ అంటే వైసీపీది ఖచ్చితమైన స్థానం అని నిర్ణయించే స్థితికి గోపిరెడ్డి గారు ఎంత జగనన్న గారి సారథ్యంలో పార్టీని ఎంత అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పేది ఏంటంటే, నిన్నేదో సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారికి మద్దతు లేదని ఎవరో పలికారు. కానీ ఇవాళ మీరు చూశారు, మీడియా మిత్రులందరూ ఎవరో ఒక చిన్న పోస్ట్ పెట్టారు మీడియా వాళ్ళు. ఇక్కడ ఎప్పుడూ లేనటువంటి చరిత్రలో కనివిరగని విధంగా రాజకీయ చరిత్రలో జగనన్న పార్టీ పెట్టాక ఫస్ట్సారి పార్టీ ఎమ్మెల్యేగా మన జగనన్న పార్టీలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆ రోజు మెజార్టీ 15,000. సెకండ్ ఆ రోజు 23 మంది ఉన్నా కూడా కష్టకాలంలో కూడా ఎమ్మెల్యే గారు ఏ కార్యకర్తని వెనకడుగు వేయనేయకుండా ఆయన ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ పోయాడు. అట్లానే రెండోసారి 32,000. అదేవిధంగా వస్తే ప్రతి వాళ్ళకి ఎమ్మెల్యే అండగా ఉంటారంటానికి నేను టీడీపీ టైంలో వైసీపీ సర్పంచ్గా గెలిచాను. ఆ రోజు మేము సాధించింది ఏమీ లేదని గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే గారు పిలిచి మళ్ళీ నువ్వు సర్పంచ్గా ఉండాలి, ఆ రోజు మీరు అందరూ మాకు అండకున్నారు కష్టకాలంలో అని మళ్ళీ సర్పంచ్గా పోటీ చేపించి గెలిపించినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారిది. కాబట్టి ఒకటే, గోపిరెడ్డి గారు పార్టీకి ఎంత కేటకుంటారంటే, మాకు చిన్న విషయంలో గ్రామంలో ఒక చిన్న ఇన్సిడెంట్కి అర్ధరాత్రి 12 జరిగితే ఫోన్ చేస్తే ఆయన 2 వరకు ఆ సమస్యను పరిష్కరించే వరకు నిద్రపోకుండా పరిష్కారం అయ్యాక మళ్ళీ ఫోన్ చేసేటువంటి ఘనత మన శాసనసభ్యులు. నేను ఒక జిల్లా ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను. పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను. మన కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అధికారం వచ్చినప్పుడు ప్రతి వారికి, మాలాంటి వారికి ఎక్కువ కోరికలు ఉంటాయి. మాకు అది నెరవేరాలి, ఇది వేరాలని సాధ్యమైనంతటికి ఎమ్మెల్యే గారు చేసుకుంటూ వచ్చారు. చిన్న చిన్నవి ఉంటే కుటుంబంలో సాధ్యము, అవి అందరూ కలిసిపోతారు. కానీ మీడియా మిత్రులు దాన్ని ఏదో అభూత కల్పనగా చూపించారు. ఎటువంటి సమస్య లేదు. మళ్ళీ పులివెందుల తర్వాత అంత మెజార్టీని పల్నాడు జిల్లా ముఖద్వారమైన నరసరావుపేటలో మేము మా గోపిరెడ్డి గారికి చూపించి జగనన్న గారికి మళ్ళీ నరసరావుపేట గోపిరెడ్డి గారు చేసిన వర్క్ ప్రూవ్ చేసుకుంటామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. నరసరావుపేట టౌన్ వైఎస్ఆర్సీపీ యోజన విభాగంగా పనిచేశాను. ఆ తర్వాత నియోజకవర్గం మొత్తానికి యోజన విభాగంగా పనిచేశాను. ఇప్పుడు టౌన్ 18 వార్డులకి గృహసాధులు కన్వీనర్గా పనిచేస్తూ మొన్నే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా కోశాధికారిగా నాకు ఒక బాధ్యతలు ఇచ్చారు. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, అట్లాగే వెనక వైపు ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కారణం ఏమిటి అంటే, ముందుగా ఈరోజు పేపర్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో చిన్న చిన్న కలతలు ఉన్నాయని కొన్ని ఏదో కల్పనాలు ప్రతిపక్షం వాళ్ళు దాన్ని పూర్తిగా చూపించారు. దానికి మేమందరం కలిసింది, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గత 10 సంవత్సరాలుగా చాలా స్ట్రాంగ్గా ఉంది. మనము 2014లో కూడా మన నరసరావుపేట 16,000 మెజార్టీ వచ్చింది. తర్వాత మన ప్రభుత్వం లేకపోయినా 2014 నుంచి 2019 దాకా మన ప్రభుత్వం లేకపోయినా ప్రజలకి మనం ఏమి చేయలేకపోయినా కూడా అక్కడ మనకి 32,000 మెజార్టీ ఇచ్చారంటే మన
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి మీద నమ్మకం, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలు బ్రహ్మరథం పట్టి 2019లో 32,000 పై చిలుకు మెజార్టీ ఇచ్చారు. అందుకు ప్రతిపక్షం వాళ్ళకి నేను ఒకటే చెబుతున్నా అండి, ఏదో ఒక వైఎస్ఆర్ కుటుంబంలో లక్షల మంది ఉంటారు, 1,70,000 మంది 2 లక్షల మంది చిల్లర ఉంటే 1,30,000 మంది మా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేశారు. వీళ్ళు ఒకలో ఇద్దరో చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకొని ముందుకెళ్తాం తప్పితే ఒక 20 సంవత్సరాల నుంచి చనిపోయిన టీడీపీ పార్టీ మళ్ళీ ఇంకో 20 ఏళ్ల పాటు ఈ నరసరావుపేటలో టీడీపీ పార్టీ అనేది లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఇంతకుముందు మీ పేపర్లో ఏదైనా రాసుకోండి, సర్పంచులు వెనకే ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, వీళ్ళందరూ వెనకే ఉన్నారు. చూడండి, ఇదేదో ఆలీబాబా అద్భుత దీపం కాదు, ఏదో పేపర్లో 4 రాయడం కానీ సోషల్ మీడియా కొన్ని పెట్టడం వల్ల ఈ నరసరావుపేట ఎంత స్ట్రాంగ్గా ఉందనే దానికి వీళ్ళందరూ గవర్నర్ గోపిరెడ్డి గారికి నేను మద్దతు ఇస్తున్నాను, మా ఎమ్మెల్యే గారికి నేను అందరూ మద్దతు అని చెప్పి వీళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులని ఈ సభాముఖంగా మీడియా మొత్తం తెలుసుకోవాలి కాబట్టి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మేము చెప్పేది ఏంటంటే, నేను ఒక కాపీ పెట్టండి, నాకు ఈ పార్టీ పెట్టిన కాడి నుంచి ఎంతో ఏ పని అడిగినా కూడా కాపుల్లో అన్ని కులాలకి అన్ని చేస్తున్నారు, దానిలో నేను ఒక భాగంగా. నా పేరు గుండాల వెంకటేష్, నేను రొంపిచర్ల మండలం ఎస్సీసీఎల్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. నా భార్య 2 సార్లు ఎంపీటీసీగా పనిచేస్తూ ఉన్నది. నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పల్నాడు జిల్లా సాధకులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, డైరెక్టర్లు, పుడా చైర్మన్ గారు అందరూ కూడా వారికి సపోర్ట్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్ రావడం జరిగింది. భవిష్యత్తులో రానున్న ఎలక్షన్లలో వీళ్ళందరూ కూడా కలిసి అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి మా సాయశక్తులా కృషి చేస్తాం. ఒక నాయకుడు, బలమైన నాయకుడు ఉంటే అలాంటి నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ప్రతి కార్యకర్తని పలకరిస్తూ, ప్రతి కార్యకర్తకి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఒక 50,000 మందిని ధారాళంగా గుర్తుపట్టి పేరు పెట్టి పిలవగల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఒక నాయకుడికి ఒక సొంత బలం ఉండాలి, ఆ బలం ఉన్న నాయకుడే మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. స్థానికుడైనటువంటి మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రానున్న ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి మేము జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వబోతా ఉన్నాం. నరసరావుపేట నియోజకవర్గంలో రొంపిచర్ల మండలంలోనే బుచ్చిపాపన గ్రామ స్థాయి నుంచి ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసి నేడు అంచెలంచెలుగా ఎదిగి 2 సార్లు ఎమ్మెల్యేగా 16,000, 32,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది, అదే రొంపిచర్ల మండలంలో 15,000 ఓట్ల మెజారిటీ తీసుకురాబోతా ఉన్నాం. ఒక బలమైన గ్రామము, ఒక బలమైన మండలము ఆయన సొంతం కాబట్టి రానున్న ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ తీసుకొస్తామని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎంపీపీగా కొనసాగుతున్నాం. ఈ రాష్ట్రంలో కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి, ఆ పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ, ఆ సంక్షేమ ఫలాల ద్వారా ఏ ఓటర్ని అడిగినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్యకర్తను అడిగినా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెబుతున్న తరుణంలో ఆయన అడుగుదాడుల్లో నడుస్తున్నటువంటి మా శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ నరసరావుపేట పట్టణంలో ఒక ప్రముఖ వైద్యుడిగా ఉండి, ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి అని వైద్య వృత్తిని కూడా తృణప్రాయంగా వదిలేసి కార్యకర్తలకు అండగా నిలబడి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ అభ్యర్థికి రాని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ నరసరావుపేట ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం జరుగుతుంది. చిన్న ఉదాహరణ చెబుతా. నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినైనప్పటికీ నన్ను 2 పర్యాయాలు జనరల్ స్థానంలో ఎంపీటీసీగా ఏపించి గెలిపించడం జరిగింది. ఇది కాదా సమన్వయం అంటే? ఒక దళిత పక్షాన నిలబడినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మనం అందరం అండగా నిలబడాల్సిన అవసరం, ఆవశ్యకత లేదా అని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాకుండా నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అటువంటి వ్యక్తినైనప్పటికీ కూడా
మా గ్రామంలో నన్ను ఎంతోమంది ఓసీ కమ్యూనిటీ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అంతేకాదు మా మండలంలో సంక్షేమ ఫలాలకే 312 కోట్ల రూపాయలు సంక్షేమ ఫలాల ద్వారా అయితేనేమి అనేకమైనటువంటి 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయటం జరిగింది. అంతేకాకుండా జరిగినటువంటి ఎన్నికలలో 45 ఎంపీటీసీలు ఈ నియోజకవర్గంలో ఉంటే 45కు 45 ఎంపీటీసీలు గెలవటం జరిగింది. ఈ 45 ఎంపీటీసీలు కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే ఉన్నారు. అంతేకాదు ఈ నియోజకవర్గంలో 57 పంచాయతీలు ఉంటే 55 పంచాయతీలు వైఎస్ఆర్సీపీ క్లీన్ చిప్ చేయడం జరిగింది. ఈ 55 మంది సర్పంచులు కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదో పుకార్లు విన్నాం. ఎవరు కూడా ఇలాంటి పుకార్లు నమ్మొద్దు. ఈ సైనికులందరూ కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే ఉన్నారు. ఆయన మరొక హ్యాట్రిక్ విజయాన్ని అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఈఎం స్వామి, ముదిరాజు కార్పొరేషన్ డైరెక్టర్ని. ముఖ్యమంత్రి వర్యులు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 100 మంది కుల సంఘాల్లో పనిచేసేటువంటి కార్యకర్తల్ని నాయకులుగా మారిస్తే నర్సరావుపేటలో మేము డైరెక్టర్లు 8 మందిగా రావడానికి ప్రధాన కారణము శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మనవి చేసుకుంటున్నాం. అలాగనే ఈ కార్పొరేషన్లో 2 కార్పొరేషన్ చైర్మన్ నర్సరావుపేటకు రావటం మన శాసనసభ్యులు వారి యొక్క కృషి అని చెప్పని మీకు మనవి చేస్తూ ఉన్నాం. అట్లే నర్సరావుపేటలో ఉండేటువంటి చిన్న పెద్ద కార్యకర్తలు అందరినీ సమేకమై అందరినీ కలుపుకుంటూ ప్రతి వారి యొక్క అభివృద్ధి తన అభివృద్ధిగా 24 గంటలు పనిచేస్తూ లిఫ్టులో ఉన్న, కార్యాలయంలో ఉన్న, కారు వద్ద ఉన్న, బయట సభల్లో ఉన్న తోడ్పాటు అందించేటువంటి నాయకుడు డాక్టర్ గోపిరెడ్డి అని చెప్పని మీకు ఈ విషయం సందర్భంగా తెలియజేస్తున్నా. సిఎస్ఆర్ గ్రాంట్స్ ద్వారా ప్రత్యేకించి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి కళ్యాణ మండపాన్ని, టీటీడీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసిన ఘనత గోపిరెడ్డి గారికి దక్కుతుంది. అలాగనే సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా 50 మంది వికలాంగులకి మోటారు వెహికల్స్ని అందించి వారిని బాధల నుంచి తప్పించినటువంటి నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. 57 పంచాయతీలు ఉంటే 55 స్థానాల్లో గెలుపుని పొందించారు. ఇక్కడ హాజరైనటువంటి వారందరూ కూడా ఈ మధ్య మన నియోజకవర్గంలో జరిగేటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా కలత చెంది మా యొక్క మద్దతుని పూర్తిగా గోపిరెడ్డి గారికి ఉంది అని చాటి చెప్పేందుకే ఇక్కడ ఇంతమంది ఎంపీపీలు, అలాగనే జెడ్పీటీసీ, సర్పంచులు, నాయకులు, డైరెక్టర్లు అందరూ వచ్చి మా యొక్క పూర్తి మద్దతు డాక్టర్ గోపిరెడ్డి గారికి ఉంది అని తెలియచేస్తూ ఉన్నా. అలాగనే ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో వారు 2011లో వాస్తవానికి ఎంతో బిజీగా వైద్య వృత్తిలో ఉన్నారు. అటువంటి ఆదాయాన్ని పక్కన పెట్టారు. తన 2 పిల్లలు చదువుకుంటూ అప్పుడే హై స్కూల్ విద్యకు వస్తున్నారు. కుటుంబ బాధ్యతల్ని పక్కన పెట్టేశారు. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అకాల మరణానికి చింతించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తన పూర్తి మద్దతు తెలిపేందుకోసంగా రాజకీయాల్లో ప్రవేశించారు. నాటి నుండి నేటి వరకు కూడా ఆ కుటుంబానికి మద్దతు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకొని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నర్సరావుపేటను తయారు చేశారు. మా యొక్క పూర్తి మద్దతు వారికి ఉంటుందని 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మేమందరం కూడా ఏకతాటి మీద వారి మాట ప్రకారం నడుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ చేకూర్చి గోపిరెడ్డి గారిని శాసనసభ్యులుగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మా వంతు సహకారాన్ని బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా మాకు ముఖ్యమంత్రి గారు ఏ వసతులు కల్పించారో వాటికి కృతజ్ఞతాపూర్వకంగా అందరం కూడా పూర్తి మద్దతు తెలియచేసి గెలిపించుకొని రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోవడమే మా అందరి అభిమతంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను నర్సరావుపేట ఎంపీటీసీగా ఉన్నాను. ఈరోజు మా ఎమ్మెల్యే గారి మద్దతుగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో నేను పార్టీ పెట్టిన కాడ నుంచి మా ఎమ్మెల్యే గారితో పాటు నడుస్తున్నాను.
నేను గతంలో మా ఊరి విలేజ్ ఇప్పటి నుంచి సర్పంచ్గా ఎన్నికై ఉన్నాము మిస్టేక్ చేసింది మహిళా రిజర్వేషన్ కోటాలో. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు నివసిస్తుంది నర్సాపేట కాన్స్టిట్యూషన్లో నేను ఆయన ఉంటూ నడుస్తూ ఏ రోజు ఫోన్ చేసినా ఏ టైంలో ఫోన్ చేసినా ఎక్కడున్నా కానీ మా సమస్యలన్నీ దగ్గర తీర్చాడు. సో ఆయనకు మద్దతుగా మేము అందరం ముందుగా వెళ్తున్నాము. ఆయన మరోసారి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని నేను ముందరికి తెలియవస్తున్నాను. అదేవిధంగా కోవిడ్ టైంలో నేను ప్రత్యక్షంగా నేను లైవ్లో అనుభవించిన విషయాలు మా గ్రామం నుంచి కానీ మా మండలం కానీ మా నియోజకవర్గం నుంచి కానీ ఎవరికే సమస్య వచ్చినా 12కి నైట్ మిడ్-నైట్ 1 గంటకి సార్ హాస్పిటల్ బెడ్లు కావాలంటే ఆ టైంలో మరి ఏ ఎమ్మెల్యే ఏ ప్రజాప్రతినిధి ఎవరికి అందుబాటులో ఉంటారో లేదో తెలియదు. కానీ మా నియోజకవర్గం ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో ఎవరికి ఫోన్ చేసినా డాక్టర్లు ఆ టైంలో డాక్టర్తో మాట్లాడి బెడ్షీట్లు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా 70 లక్షలు సుమారు పెట్టి రెడ్ క్రాస్ బిల్డింగ్ పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇలా అంటే ప్రజలకి నిత్యం ఏం అవసరం ఎన్ని ప్రజల పట్ల ఆలోచిస్తూ ప్రజలకు అందుబాటులో వస్తున్న మా ఎమ్మెల్యే గారికి మేము ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ. నా పేరు బాలపర్తి వెంకటేశ్వరరావు, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ని. మనం 2011 జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అప్పటి నుంచి కూడా మన శాసనసభ్యుల వారు మరి ఆ 2011లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిటి నడక ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మరి ఒక 16,000 మెజార్టీ ఒకసారి, 32,000 మెజార్టీ ఒకసారి, 2 పర్యాయాలు మరి ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. దీనిలో భాగంగా 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా 5 సంవత్సరాలు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మన శాసనసభ్యుల వారు ఉండి ఆ రోజున టీడీపీ పార్టీ వాళ్ళు పెట్టిన బాధలు కూడా తట్టుకొని ప్రజల మధ్య ఎల్లప్పుడూ తిరుగుతూ వాళ్ళ సంక్షేమం కోసం ఆయన ఎప్పుడు కృషి చేస్తూ మళ్ళీ 2019లో 32,000 మెజారిటీతో ప్రజల ఆశీర్వాదం పొందిన మన శాసనసభ్యుల వారు ఆ రోజు నుంచి ఈ రోజు వాటికి కూడా ముఖ్యంగా గిరిజనులు, మేము ఎస్టీ గిరిజనులు అంటే ఈ సమాజంలో వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన పేదరికంలో మధ్య గిరిజనుల్ని ఆకట్టుకొని వాళ్ళని ప్రేమగా చూసే శాసనసభ్యుల్లో మొట్టమొదటిగా మన నసరాపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముందుంటారని గర్వంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు కందుల ఎజ్రా, నేను ఎస్సీ మాదిగని. మరి మా యొక్క గోపిరెడ్డి గారి ఆశీస్సులతో నేను ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడ్డాను. మరి ఎక్కడో ఉన్న ఎస్సీ నన్ను ఈనాడు 26 జిల్లాలకి డైరెక్టర్, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా సీఎం గారి మద్దతుతో, సీఎం గారి సహాయంతో నన్ను నియమించినందుకు మొట్టమొదటిగా సీఎం గారికి, గోపిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2011 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మరి ఇప్పటి వరకు కూడా మా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జనంలో ఎండనగా వాననగా అనేక వార్డులు, అనేక గ్రామాలు తిరుగుతూ వారి యొక్క ప్రయోజనాల నిమిత్తం ఎంతగానో కృషి చేసి ఉన్నారు. మరి కరోనా వచ్చిన కాలంలో కూడా వారు అనేక రకాలుగా అభివృద్ధి సహాయ కార్యక్రమాలు చేశారు. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వారందరం కూడా ఐకమత్యంతో ఉండి మరి వారిని రాబోయే ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వారి గోపిరెడ్డి గారిని చూస్తామనేది మా యొక్క ఆకాంక్ష. బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా కావాలని, మంత్రి పదవిలో ఉండాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈ ఆకాంక్షని భగవంతుని ప్రార్థిస్తున్నాము. వారు తప్పకుండా నెరవేరుస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఎంతో కష్టపడి రేత్రి పగళ్ళు అనకుండా తను కృషి చేసి తన హెల్త్ కూడా మామూలుగా ఇదే డ్యామేజ్ అయ్యి పార్టీకి ఎంతో సేవ చేశారు.
పార్టీ లేనప్పుడు కూడా మామూలుగా తెలుగుదేశానికి గడ్డగా ఉన్న మామూలుగా నర్సరావుపేట నియోజకవర్గాన్ని ఎదిరించి తర్వాత కూడా మామూలుగా ఎంతో మెజార్టీ తీసుకొచ్చి నర్సరావుపేటని ప్రగతి పథంలో ఉంచారు. అటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక మామూలుగా ఒక కుటుంబ సభ్యుడిగా మెలుచుకుంటున్నారు. అటువంటి శాసనసభ్యులకి ఈరోజు యావత్తు మామూలుగా నర్సరావుపేట నియోజకవర్గం మద్దతుగా ఇస్తున్నారు. అలానే రొంపిచెర్ల మండలం కానీ, నర్సరావుపేట మండలం కానీ, సర్పంచులు కానీ, అలానే మామూలుగా ఎంపీటీసీలు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరలా మూడోసారి మన శ్రీనివాసరెడ్డి గారు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని, అలా గిఫ్ట్గా ఇస్తున్నామని సీఎం సార్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు ఒట్టికొండ ఆంజనేయులు, అచ్చయ్యపాలెం. నేను సొసైటీ ప్రెసిడెంటు మరియు జిల్లా డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది మన శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి శ్రీనివాసరెడ్డి గారు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఒక ఉపాధ్యాయుని కుమారుడుగా వచ్చి ఒక వైద్య వృత్తిలో అఖండ సాధించిన వ్యక్తి ఎవరంటే శ్రీనివాసరెడ్డి గారు. దగ్గరదాపులో నర్సరావుపేటకు చుట్టూ ఒక 70-80 పల్లెల నుండి అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్గా శ్రీనివాసరెడ్డి గారు. అంత గొప్పగా వైద్యం చేసి మంచి పేరు పొంది మన్ననలు పొంది ఈ వైద్యంలోనే కాదు రాజకీయంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని జనాలంతా ఆశించారు. అదేవిధంగా పార్టీ నుంచి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఎన్నికలు చూసాం, 2 టైం అయిపోయింది, సరే మూడోసారి వస్తుంది. తప్పకుండా డాక్టర్ గారికి విజయం నాడు నేడు తేడా లేకుండా కార్యకర్తలు అందరూ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇదే విధంగా పనిచేయడానికి అంతా ఒకే బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఖాదర్ బాషా, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కాడి నుండి నేటి వరకు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వెంట నడుస్తున్నాను. ఎందుకంటే మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చాలా ఇబ్బందులు పెట్టినా కానీ మన గౌరవ శాసనసభ్యులు గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా వెన్నుదన్నుకొండి సమస్యను పరిష్కరించే శాసనసభ్యులు గారు. నా పేరు బత్తుల రామకృష్ణ, రొంపిచెర్ల మండల మార్కెట్ యార్డ్ చైర్మన్ని. వడీరు కులస్తుడైన నన్ను ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్గా గాను మా మండలంలో వడీరు కులస్తులకి ముగ్గురు సర్పంచులుగా గాను 2 ఎంపీటీసీలుగా గాను నర్సరావుపేట నియోజకవర్గంలో ఎన్నో పదవులు కట్టబెట్టినటువంటి మా గౌరవనీయులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము 2011 నుంచి అతని వెంట తిరుగుతూ ఉన్నాము. అతని మీద మాకున్న విశ్వాసంతో మాకు ఎన్నో పదవులు ఇచ్చి మమ్మల్ని ఈ స్థాయిలో పెట్టినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని 2024లో 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ముఖ్యమంత్రి గారికి కానుగా పంపిస్తామని, మళ్ళీ గౌరవనీయులను జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి మహోన్నతమైన గొప్ప సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని చెప్పుకోవడంలో అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటారేమో డాక్టర్ వృత్తిలో ఉండి కూడా సమాజ సేవ చేస్తూ కూడా ఇంతకాడికి ఇంకా మెరుగ్గా ప్రజలకు సేవలు అందించాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మన్ననలు పొంది 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 3వసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని మా రొంపిచెర్ల మండలం నుంచి ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా డాక్టర్ గారు వెంటే ఉండి ఆయన విజయానికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు. ప్రకాష్ నగర్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నరసరావుపేట.